ఓకే మాస్టర్స్, మనము పిఎస్ఎస్ఎం వారు పబ్లిష్ చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన మాటలు, జీసస్ క్రైస్ట్ యొక్క బోధనలు గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన మాటలను పబ్లిష్ చేసిన పిఎస్ఎస్ఎం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ పుస్తకాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. ఇదిగో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే జీసస్ క్రైస్ట్. ఓకే, మనము 7వ పేజీలో ఉన్నాము. హనుమాన్ చాలీసా. చక్కటి బిస్మిల్లా ఖాన్ సంగీతం విన్న తర్వాత మనం కూడా సంగీతం నేర్చుకోవాలి అని మన ఆత్మ ఉర్రూతలూగుతుంది. అంతే కదా, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక చక్కటి, అంటే దీన్ని స్పందన అంటారు. మన మనసు ఎప్పుడూ కూడా తనకు నచ్చిన వాటికి స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఒక చక్కటి గజల్, బిస్మిల్లా ఖాన్ సంగీతం కనుక విన్నాం అనుకోండి, అది మనకి ఆ భాష తెలిసినా తెలియకపోయినా ఆ పాట యొక్క మెలోడీకి, ఆ మ్యూజిక్కి హృదయం స్పందిస్తుంది. స్పందించి మనం కూడా సంగీతాలు నేర్చుకోవాలి, నేర్చుకుంటే బాగుండు, నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. అనిపించేది ఏమిటి? అది బ్రెయిన్ నుంచి అనిపించదు, ఆత్మ నుంచి అనిపిస్తుంది. అంటే ఏంటి? సంగీతము అనేది, ఈ స్పందన అనేది ఆత్మకు సంబంధించినది. ఇప్పుడు చూడండి, కవితలు చాలామంది చెప్తుంటారు. ఎవరికి కనబడి అందరూ చూస్తారు అదే దృశ్యాన్ని. అందరి చూపు సమానమే, అందరిది కూడా ఒకేలాంటి చూపు ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చూస్తూ ఉంటారు. మనందరి కంటి చూపు చూడండి, ఆపరేషన్స్ జరిగినా కూడా ఎవరికైనా కళ్ళు లేకపోతే, కళ్ళు గనక పోతే మరొకరు కళ్ళు పెడుతుంటారు. ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఐ ట్రాన్స్ప్లాంట్ అయ్యిందో మళ్ళీ ఆ కొత్త కళ్ళు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ చూడడం మొదలు పెడతారు. అంటే ఏంటి? అక్కడ ఈవెన్ సైంటిఫికల్గా కూడా చూపులో ఏ ప్రాబ్లము లేదు. ఐ మీన్ తేడా ఏమీ లేదు. కళ్ళు అనేది ఒకే అందరి కళ్ళు ఒకటే, అందరి చూపు ఒకటే. చూపులో ప్రాబ్లం ఏం లేదు, చూపులో సమస్య లేదు, చూపులో తేడా లేదు. కానీ ఆ మనిషికి ఎక్కడ తేడా వస్తుందంటే ఆ చూసేదానికి తేడా వస్తుంది. ఇప్పుడు అదే చూపు పెట్టుకొని నువ్వొకటి చూస్తావు, నేను ఒకటి చూస్తాను. ఒకడు మరొకటి చూస్తాడు, ఒకడు తీవ్రంగా చూస్తాడు. ఈవెన్ ఒకే వస్తువును కూడా ఒకలాగే చూడరు అందరూ, కానీ చూపు ఒకటే. ఒక వస్తువును చూపించారనుకోండి, పులి ఉంది, పులికి మనకి తేడా ఏం లేదు, దాని చూపు మన చూపు కూడా ఒకటే. కానీ పులి యొక్క చూపు వేరే దాని మీద ఉంటుంది. సైట్ సేమ్ మళ్ళీను, మన చూపు మరొక దాన్ని వెతుకుతూ ఉంటుంది. సో అదే విధంగా ఒక టీచర్ దగ్గర, ఒక గురువు అనుకోండి, ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్న పాఠాలు నేర్చుకున్న సేమ్ శిష్యులు ఆ పాఠం నుంచి ఒక్కొక్కడు చూస్తూ ఉంటారు. ఒకడు దైవాన్ని చూస్తాడు, అదే టీచరు, అదే గురువు, అదే బోధన. మరొకడు ఇంకోటి చూస్తాడు. ఇదంతా ఏంటంటే వారి వారి లోపల ఉన్న ఆత్మ లక్షణాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు సంగీతం ఉంది, ఇప్పుడు నేను చెబుతున్నది, అబ్బా నేర్చుకుంటే బాగుండు, లేదా అంటే ఆ స్పందించడము, ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తారు. ఆ సంగీతానికి అనుగుణంగా ఒకడు స్పందిస్తాడు, మరొకడికి స్పందనే ఉండదు. ఎందుకు? అవే చెవులు, చెవులు అంటే అదే వినికిడి శక్తి, వీడికి ఉంది వాడికి ఉంది. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క లక్షణాన్ని బట్టి వీడు దీన్ని వినడానికి ఇష్టపడుతున్నాడు, వాడు దాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. అది ఆత్మ యొక్క లక్షణము. మరి ఎప్పటికండి దేవుని యందు వస్తారు? ఇప్పుడు దేవుని యందు వస్తారు అంటే, ఇప్పుడు అందరూ కూడా ఎట్లాగా ఆలోచిస్తారంటే మానవులు, వీళ్ళ కోసం అందరూ అన్ని డోర్లు తెరుచుకుని ఉండాల.
ఈవెన్ దేవుడితో సహా. నేను ఇక్కడ ఉన్నాను ఫ్రీగా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వరాలు ఇస్తూ ఉంటాను, నువ్వు జస్ట్ కోరుకుంటూ పో, నేను వరాలు ఇచ్చేస్తూ ఉంటాను, నేను అందుకే ఇక్కడ ఉన్నాను అని ఆయన కూడా ఇలా డోర్ ఓపెన్ పెట్టుకుని ఉండాలి. మనుషులు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సరే పోనీ దేవుడు డోర్ ఓపెన్ పెట్టుకునే ఉన్నాడు, ఆయన అలా డోర్లన్నీ ఓపెన్ పెట్టుకుని ఉన్నా కూడా అందరూ డోర్లు ఓపెన్ పెట్టుకుని ఉండాలి మా గురించి. కానీ వీళ్ళు మాత్రము వేరే వాళ్ళకి డోర్లు క్లోజ్ చేసి పెడుతూ ఉంటారు. వేరే వాళ్ళు మాత్రము వీళ్ళ దారిలోకి రాకూడదు, కానీ వీళ్ళు మాత్రం అందరి అందరి డోర్స్ వద్ద అందరిది ప్రవేశించాలి. అంటే మానవుడి యొక్క స్వార్థం ఆ విధంగా ఉంటుంది. వీళ్ళు మాత్రము డోర్ క్లోజ్ చేసుకుని ఉంటారు. దేవుణ్ణి కూడా లోనికి రానివ్వరు. ఆ దేవుని గనక లోనికి రానిస్తే వాడేం అడుగుతాడో అని భయము. కానీ వీళ్ళ కోసం దేవుడు మాత్రం డోర్లు ఓపెన్ పెట్టుకుని ఉండాలి, వీళ్ళు ఏం అడిగినా దేవుడు ఇచ్చేస్తూ ఉండాలి. ఇది గ్రీడీ, ఆశ, దురాశ. ఆశకు అంతే లేదు. సో ఇటువంటి లక్షణాలు కూడా కొన్ని ఆత్మలు కలిగి ఉంటాయి. సో అదనమాట. చక్కటి ఫుట్బాల్ ఆట చూసిన తర్వాత మనం కూడా అలా ఆడాలి అని ఆత్మ, శరీరము ఉర్రూతలుగుతూ ఉంటాయి. అలాగే ధ్యానంలో ఆ ఒక్క సూక్ష్మ శరీరయానంతో, దివ్య చక్షువుతో అనేక సత్యాలను, దివ్యలోకాలను చూసినప్పుడు, మళ్ళీ తిరిగి భూలోకం వచ్చినప్పుడు ఇక నుంచి వాటితోనే జీవించాలని, వాటిల్లోనే ప్రతిబింబించాలని, వాటిని అనుష్ఠించాలని మన జీవితం ఉర్రూతలుగుతుంటుంది. అట్లీస్ట్ కొంతసేపు వరకైనా జరుగుతుంది, ఎక్కువసేపు కాకపోయినా కొంతసేపటి వరకైనా సరే. ఎందుకంటే ఈ శరీరముతో మనం వెళ్ళలేని చోటికి, భూమి మీద చూడలేని ప్రదేశాలను నువ్వు ధ్యానంలో, సూక్ష్మ శరీర యానంలో నువ్వు చూసావంటే అదొక రకమైన ఇది. కాబట్టి అది ఒక సంభ్రమాశ్చర్యాలు. పైగా ఆయా ప్రదేశాల్లో అక్కడ ఉండే ఎనర్జీస్ వేరు, ఆ ఎనర్జీస్ని ఆత్మ పొందుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఎనర్జీని నువ్వు మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చిన తర్వాత ఈ శరీరంతో నువ్వు మెయింటైన్ చేయగలగాలి. చెయ్యగలవా? చేయలేవు కదా. మళ్ళీ ఇదే గందగిడిలో పడిపోతాం. సో అట్లీస్ట్ ఫర్ సమ్ టైం అది ఉంటుంది. కాబట్టి అది అలాంటి సమయంలో మన ఆత్మ ఎలా ఉర్రూతలొగుతుందంటే, మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చిన తర్వాత, అంటే మన సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చిన తర్వాత ఇక నుంచి వాటితోనే జీవించాలని, వాటితోనే ప్రతిబింబించాలని, వాటిని అనుష్ఠించాలని, ఇలా మన జీవితం మన ఆత్మ ఉర్రూతలొగుతుంది. కానీ సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కనుక ఒక 40 రోజులు మన మనస్సును ధ్యాన అభ్యాసం బలవంతంగానైనా చేయించామంటే ఇక జీవితం అంతా కూడా ధ్యానానికి, ఆ యొక్క ఆత్మ సత్యానికి, ఆ యొక్క ధ్యాని మనస్సు తనను తానే అంకితం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, కనీసం ఒక 40 రోజులు, 40 రోజులు అనేది అదొక మండలం. 41 రోజులు. ఈ 41 రోజులు కూడా నీ ఆత్మ కోసము 40 రోజులు పడుతుందన్నమాట యాక్చువల్గా. ఏంటి? నీ 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 యొక్క నీ ఆత్మకు సత్య మార్గాన్ని చూపించడానికి, నీ ఆత్మ యొక్క సత్యాన్ని కోసము, సత్య మార్గము కోసము, నీ ధ్యానము ద్వారా నీ మనస్సు దానిపై లగ్నం అవ్వడానికి, ఆ విధంగా ఆత్మకు ఆ ప్రాక్టీస్లో పెట్టడానికి, సో నీకు నువ్వే ఒక 40 దినాలు అంకితం చేసుకోవాలి. అయితే మొట్టమొదటి 40 రోజుల వరకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఆ 40 రోజుల శ్వాస దీక్షనే మనము హనుమాన్ చాలీసా అని కూడా అంటున్నాము. చాలీస్ అంటే 40 రోజులు, హనుమాన్ అంటే అర్థం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. చూసారా? హనుమాన్ చాలీసా కూడా 40 రోజులు చేస్తారు, మండలం చేస్తారు. మనకు తెలుసు కదా, రెగ్యులర్గా మనం చేసే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా అది 40 రోజులు చేస్తారు, మొక్కుకుంటారు. 40 రోజులు చేస్తామని మొక్కుకుని తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఇవన్నీ. అయితే అదంతా కూడా
మనము రిలీజియస్గా చేస్తాము. మనకి రిలీజియన్లో హనుమాన్ చాలా హిందూ గాడ్ కాబట్టి ఆ రిలీజియస్ పద్ధతిలో మనకి 40 రోజులు కూడా హనుమాన్ చాలీసా చదివి 40వ రోజున ఉద్యాపన అనేది ఇచ్చి చిట్టిగారెలు వడలు ఆ చిట్టిగారెలు అనేవి ఆంజనేయ స్వామి హనుమంతునికి అది ఆ చిట్టిగారెల దండ ఆ దండను సమర్పించి తమలపాకులతో అష్టోత్తరమో సహస్రమో చేయించి ఇవన్నీ ఏవో చేస్తూ ఉంటాం మనం. అది ఆఖరిని ఉద్యాపన. ఆ 40 రోజులు కూడా ఉపవాస దీక్షలు లేకపోతే అట్లీస్ట్ ఒక పూట భోజనాలు ఇవన్నీ మన రిలీజియస్గా చేస్తూ ఉంటాం. ఆ దానికి హనుమాన్ చాలీసా అని పేరు పెట్టారు. ఇంకా మరి ఇంక ఏ దేవుడికి కూడా ఆ 40 రోజులు చేయడం అనేది లేదు. కరెక్ట్గా 40 రోజులు ఒక మండలం చేయడం అనేది మిగతా దేవుళ్లకు లేదు. ఓన్లీ హనుమాన్ చాలీసా హనుమంతుడికే ఉంటుంది. అసలు హనుమాన్ అంటే అర్థం ఏమిటి? అదొక స్పిరిచువల్ నేమ్. ఆంజనేయ స్వామికే హనుమంతుడు అంటారు. కానీ అసలు ఎందుకు అంటారు? ఆంజనేయ స్వామికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి అంటారు, అంజనీపుత్రుడు అంటారు, శ్రీరామ బంటు అంటారు. ఇవన్నీ రకరకాల పేర్లు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. కానీ ఆ పేర్లతో ఈ చాలీసా అన్న పేరు కలిసి లేదు. ఆంజనేయ చాలీసా అనరు, అంజనీపుత్ర చాలీసా అనరు, లేకపోతే శ్రీరామ దూత చాలీసా అనరు, శ్రీరామ బంటు చాలీసా అనరు. కానీ కేవలం హనుమాన్ అన్న పేరుకే ఈ చాలీసా తగిలిస్తారు. కారణం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించాను, కానీ అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఏమిటంటే హనుమాన్ అంటేనే దానికి అర్థము శ్వాస మీద ధ్యాస అని అర్థము. ఆ శ్వాస మీద ధ్యాస చాలీసా అంటే హిందీలో 40 రోజులు. ఆ 40 రోజులు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడము. అందుకే హనుమాన్ చాలీసా అని పేరు వచ్చింది. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకు? వారు ఆ దీక్ష మీదే వారు హనుమాన్ చాలీసా చేస్తారు. అనుకుంటాము ఇంటి ఆంజనేయ స్వామి అస్కలిత బ్రహ్మచారి కదా, ఆయన పెళ్ళిళ్ళు అలా చేస్తున్నాడు అందరికీ అని మళ్ళీ అనుకుంటూ ఉంటారు. కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్నది హనుమంతుని యొక్క పేరు ఇది అని హనుమంతుని యొక్క రూపంతో వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళకి అది ఆ కోరిక ఫలించడానికి కారణం ఏంటంటే ఆ దీక్ష యొక్క ప్రభావము. ఆయన అంటేనే శ్వాస మీద ధ్యాస. మనకు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? దేవుడు, గాడ్. అది ఒకటే మనకు సపరేట్గా ఉంటుంది. మన శరీరంలో భాగం కాకుండా ఎప్పుడు మనతోనే ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆ శ్వాస మనతోనే ఉంటుంది. కానీ అది మనది కాదు. మరి ఎవరిది? అది విశ్వంది. శ్వాస మీద ఆ శ్వాస నువ్వు మొదలుపెట్టినప్పుడు జననం, ఆ శ్వాస ఆగిపోయినప్పుడు మరణం. మిగతా ఆ ఒక్క శ్వాస తప్ప మిగతా అన్ని పాటలు, కళ్ళు, ముక్కు అన్నీ మనవే, ఈ శరీరానివే. ఒక్క శ్వాస మీద ధ్యాస తప్ప. ఎవరిది మరి ఆ శ్వాస? ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వం నుంచి వస్తుంది. దానికి మనం పెట్టిన పేరు దేవుడు. సో ఆ శ్వాస మీద ధ్యాస మనము పెట్టడం వల్ల మనకేం కావాలంటే అది ఇవ్వడం అనేది విశ్వం నుంచి మనకు జరుగుతూ ఉంటుంది. అక్కడ మన విశ్వాసం ఏంటంటే ఈ 40 రోజులు ఈ దీక్ష నేను చేస్తే నా కోరిక ఇది తీరుతుంది. 40 రోజులు నువ్వు ఉపవాస దీక్ష దానిపైన నువ్వు చేస్తూ ఉండడం వల్ల నీకు ఆ కోరిక తీరుతుంది. ఏదో ఒక కోరిక, ఏ కోరిక నువ్వు కోరుకున్నా కూడా, అంటే దేనికైనా కూడా నువ్వు ఏది ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా కూడా 40 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. 50 రోజులు చేయొచ్చు కదా, లేకపోతే 20 రోజులే చేయొచ్చు కదా, లేదా అంటే 40కి ఒక 2 తగ్గించి 38 రోజులే చేయొచ్చు కదా. కానీ 40 ఎందుకు అంటే ఆ 40 రోజులు పడుతుందన్నమాట. నువ్వు ఒక ఎఫిర్మేషన్ లేకపోతే ఒక దీక్ష, ఒక సంకల్పం చేసావంటే అది పూర్తవ్వడానికి. అప్పుడు దాని యొక్క ఫలితం నీకు వస్తుంది. ఆ 40 రోజులు నియమం ఉంటావు, నిష్ట ఉంటావు, అదే ధ్యాసలో ఉంటావు. నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ఏం చేస్తున్నావో దానిపైనే ఉంటావు. ఎందుకంటే నువ్వు అనుకునేది జరగదేమో అనేటువంటి ఒక చిన్నటి సన్నటి భయంతోనైనా
దానిపైనే నువ్వు ఉంటావు ఆ 40 రోజులు కూడా. ఇంక ఏది ఆలోచించవు, నీ మనసులోకి ఏది రానివ్వవు. అంటే నువ్వు చేస్తున్నది ఏంటి? 40 రోజులు మానసిక ధ్యానం చేస్తున్నావు నువ్వు. అది మానసిక పరమైనది. కోర్స్ పళ్ళు పత్రం పుష్పాన్ని నువ్వు సమర్పిస్తూ ఉండవచ్చు, అది ఏదో యాంత్రికంగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి జరుగుతుంది. కానీ లోపల నీకు జరుగుతున్న కెమిస్ట్రీ ఏంటంటే మానసిక ధ్యానం చేస్తున్నావు. అదే మాట వాడాడు ఎవరు? జీసస్. మానసిక ఉపవాసం అని వాడారు ఆయన. ఫాస్టింగ్ ఆఫ్ మైండ్ అని వాడారు జీసస్ గారు. అంటే అప్పుడు ఈ ధ్యానం అనే మాట లేదు, యోగం అనే మాట లేదు. కానీ జీసస్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన 40 రోజులు ఎట్లాగైతే మనం హనుమాన్ చాలీస చేస్తున్నామో అక్కడ జరిగేది ఏంటంటే మానసిక ఉపవాసము. అంటే నువ్వు అక్కడ ఏది నువ్వు దృష్టిలోకి రానివ్వటం లేదు, నువ్వు ఎందులోకి ఇన్వాల్వ్ కావట్లేదు ఆ 40 రోజులు కూడా. నువ్వు మానసికంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు ఆ ఉపవాస దీక్షలో. ఆ శ్వాస మీద ధ్యాస నువ్వు 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 ఆ ధ్యాస ఎప్పుడైతే పెట్టావో ఆటోమేటిక్గా నీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు నియంత్రించి కేవలము ఒకే ఆలోచనకి నువ్వు కట్టుబడి ఉంటావో ఆటోమేటిక్గా నీ శ్వాసలో కూడా తేడా వస్తుంది. అది రిలీజియస్గా వాళ్ళు గుర్తించకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు 10 ఆలోచనలు నువ్వు చేస్తున్నావు అంటే నీ శ్వాసలో ధ్యాస, నీ శ్వాసలో తేడా వచ్చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా ఒకటే ఆలోచన ఒకటే దీక్ష మీద ఉన్నప్పుడు నీ శ్వాసలో తేడా వస్తుంది. అదే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే 40 దినాలు చేయడం జరిగిందో అక్కడ నీకు ఆ పని జరుగుతుంది. అదనమాట. సో అదే విధంగా మానసిక ఉపవాసము దానికే పేరు. అదే హనుమాన్ చాలీసా అన్నా కూడా సేమ్. హనుమాన్ అంటే శ్వాస మీద ధ్యాస 40 రోజులు. ఇకపోతే క్రైస్ట్ కాన్షియస్నెస్, జీసస్ యొక్క ఆత్మ చైతన్యం ఏమిటో చూద్దాం. చర్చికి వెళ్ళడం కాదు క్రిస్టియానిటీ అంటే, మన లోపలకు మనం వెళ్ళడమే నిజమైన క్రిస్టియానిటీ. ఎప్పుడైతే మన లోపలికి మనం వెళతామో మనలో కూడా ఆ క్రైస్ట్ యొక్క కాన్షియస్నెస్ చైతన్యం అనేది వస్తుంది. చూసారా? క్రైస్ట్ ఆల్రెడీ ఆయన శ్వాస అంటే ఈ ఎనర్జీ అయిపోయారు, వాయువులో ఒక ఎనర్జీ అయిపోయారు ఆయన. చాలామందికి జీసస్ యొక్క కాన్షియస్నెస్ కలుగుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రకృతిలో ఎనర్జీ అయిపోయారు ఆయన. సో మనం బ్రీత్ చేస్తున్నాము అంటే అందులో క్రైస్ట్ యొక్క కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది యోగులు మునులు స్త్రీ పురుషులు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీ అరుంధతి, ఆవిడ నక్షత్రం అయిపోయింది, అందువల్ల పెళ్ళైన వెంటనే ఫస్ట్ వశిష్ఠుడిని అరుంధతి వశిష్ఠుని ఇద్దరిని చూపిస్తారు. అలాగే మరొకటి విశ్వామిత్రుడు నక్షత్రం. అలా వారి వారి సాధనలు బట్టి వారు ఫైనల్గా వారు ఆ పరంధామ లోకంలో ఏదో ఒకటి అయిపోతుంటారు. ఈయన ఆ విధంగా ఎనర్జీ అయిపోయారు. మన శ్వాసలో మనం బ్రీత్ చేస్తామే, ఆ శ్వాసలో అనేది ఆ ఎనర్జీ అనేది ఈయన యొక్క కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. అందుచేత ఆ చైతన్యం వస్తుంది. అందువల్ల చాలామంది ఆ జీసస్ యొక్క ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్ని పొందుతూ ఉంటారు. షిరిడి సాయిబాబా గారిది అయితే ఎలాగైతే చాలామందికి మాకు అనుభవాలు వచ్చాయి అలా అంటారో, జీసస్ క్రైస్ట్ కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మతం అదంతా పక్కన పెట్టేసేయండి, అది టోటల్గా డిఫరెంట్ బాల్ గేమ్. సో కాబట్టి నేనే అంతా నేనే, నేను దేవుని బిడ్డను, అందరూ దేవుని బిడ్డలే, అందరూ సరి సమానమే అన్నది క్రైస్ట్ యొక్క కాన్షియస్నెస్. అదే కృష్ణుడి యొక్క కాన్షియస్నెస్ కూడా, అదే బుద్ధుని యొక్క కాన్షియస్నెస్ కూడా. ఇది మనకు వచ్చేసినప్పుడు మనం కూడా చక్కగా అలానే విహరిస్తాము. అది ఈ కాన్షియస్నెస్ వీళ్ళందరూ కూడా సాధించినది ఒకటే. ఏమిటా సాధించినది? ఏకత్వం. అదే మన మన పరిభాషలో ఏకత్వం.
సో ఈ ఏకత్వాన్నే ఇప్పుడు కృష్ణుడైతే ఆల్రెడీ అనాహత చక్ర స్థాయిలో ఉన్నారు ఆయన. ఆయన ఇక్కడికి అవతరించినప్పటికే ఆ యశోదా కృష్ణుల యొక్క టైంకే ఇంకా అక్కడి నుంచి ఆయన ఫర్దర్గా ఏకత్వాన్ని ఫర్దర్గా ఇది కోర్స్ ఆయన మెయిన్గా ఇక్కడికి వచ్చింది రాక్షస సంహారం గురించి. ఆ రోజుల్లో ఆయన చేయాల్సిన కర్మ అది. సో అవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఆయన కూడా ఏకత్వాన్నే బోధించారు. ఆత్మ ఆత్మ భగవద్గీత అంతా కూడా ఆత్మ గురించే. అది ఆయన ఆత్మ మన ఆత్మ కాదు, ఆత్మ గురించి, అందరి ఆత్మల గురించే అది. మొత్తం భగవద్గీతలో ఒక ఆత్మ భూమి మీద ఎలాగా తన జీవనాన్ని గడపాలి జన్మ తీసుకున్న తర్వాత అని ఉన్నదే. ఏ విధ కర్మ సిద్ధాంతం, కర్మని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అని చెప్పినదే ఇవన్నీ కూడా. సో అదే విధంగా ఏకత్వమే వీళ్ళందరిది యొక్కను. శ్రీకృష్ణుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు. బుద్ధుడు కూడా అంతకన్నా దుఃఖాన్ని మాపాలి అని చెప్పాడు ఆయన. నువ్వు దుఃఖాన్ని రూపుమాపావంటే నువ్వు కర్మలోంచి బయటపడిపోయినట్టే. నువ్వు కర్మలోంచి బయటపడిపోయావు అంటే నువ్వు అరిహంతం అవుతావు ఫస్ట్, తర్వాత పరిముక్తి లేదా నిర్వాణం, పరినిర్వాణం, మహానిర్వాణం. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఈ 3 స్టేజెస్లో కూడా నువ్వు దుఃఖాన్ని పూర్తిగా రూపుమాపావంటే ఇక నీకు జన్మరాహిత్యం, నువ్వు జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఆత్మ గురించి చెప్పారు. అలా అన్నమాట. అలాగే మనసులోని వికల్పాలన్నీ పోతాయి. సంకల్పము, వికల్పము మరొక్కసారి తెలుసుకుందాం. మొదట దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఆ యొక్క దివ్య ధర్మం గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీకు కావలసినవన్నీ మీరు పొందుతారు. మనిషి తన జీవితంలో తనకు కావలసినవన్నీ పొందాలి. ఏవి కూడాను పొందకుండా ఉండకూడదు. ఏమిటట? అన్నీ పొందాలి అంటున్నారు. ఏమిటి పొందమంటున్నారు? ఏం పొందాలి? సేమ్ ధర్మార్థ కామ మోక్షములు అంటే చక్కటి అర్థము, అంటే ధర్మబద్ధమైన సంపాదన, ధర్మబద్ధమైన ఆలోచన, ఇవన్నీ అనమాట. ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు అంటాం మనం. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? మన లక్ష్మి అంటే లక్ష్మీనారాయణులు అంటే అష్టైశ్వర్యం పోషించడం, మెయింటెనెన్స్ అంతా కూడా మహావిష్ణు లక్ష్మిదే. అష్టైశ్వర్యాలు ఆయన ఒకలాగా ఈవిడ ఒకలా చూడడానికి లేదు. మళ్ళీ ఈవిడను కూడా అష్టలక్ష్ములన్నీ కలిపితే లక్ష్మి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? మిగతా లక్ష్ములన్నీ వదిలేసి ఎంతసేపు ధనాన్ని పట్టుకుని వేలాడుతుంటారు. కానీ అలా అలా కుదరదు. నువ్వు కేవలం ధనలక్ష్మిని మాత్రమే నువ్వు ఆదరించి మిగతా లక్ష్మిని పక్కా పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఎనర్జీని స్ప్లిట్ చేస్తున్నట్టు లెక్క. నువ్వు ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయిన తర్వాత నీకు అది ఏం ఉపయోగపడుతుంది? ఆ పక్కన వినాయకుని పెడుతున్నాం కదా అండి అంటారు. అలా కాదు. అది వినాయకుడు అనేది ఒక సపరేట్ ఎనర్జీ. వినాయకుడిని మహాలక్ష్మిని పక్క పక్కన పెట్టేస్తున్నాం కదా అంటారు. పెట్టేస్తే సో ఇవిలాగా ఎనీవే అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు, మార్చాలని ఉద్దేశము లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. సో చెప్పేది ఏంటంటే ఆ విధంగా మనము ఎనర్జీస్ స్ప్లిట్ చేస్తూ ఉంటాము. అది ఎంతవరకు ఆ స్ప్లిట్టింగ్ అనేది పనిచేస్తుందో తెలియదు. ముందే మానవుడు మనిషి యొక్క బుద్ధి ఎలాంటిదంటే వివక్షత కలిగే బుద్ధి, ద్వైతము. అదే ద్వైతాన్ని బాగా పెంచి సొసైటీస్ని బిల్డప్ చేశారు మన సంఘంలో. అందులో నుంచి మానవుడు బయటపడ్డ ఇంపాసిబుల్ అది. మరి స్పిరిచువల్గానైనా సరే వీటిని ఏమైనా దాటుతాడంటే అవన్నీ కూడా దాటడు. సో కాబట్టి మనుషులకు ఆ స్ప్లిట్టింగ్ అనేది అలవాటు. సాటి మనుషులకు కూడా అలాగే చేస్తుంటారు. సో అదే విధంగా దేవుళ్ళకు కూడా అలా చేస్తూ ఉంటారు. మనిషి తన జీవితంలో అది. కాబట్టి ఇవన్నీ మనకి ధర్మార్థ కామమోక్షాలు అనేవి ఎలా వస్తాయంటే ధ్యానం ద్వారానే. చక్కటి ఆరోగ్యము, చక్కటి శాంతి, సంకల్ప సిద్ధి ఇవన్నీ పుష్కలంగా ప్రాప్తిస్తాయి. ఏది సంకల్పిస్తే అది అవుతుంది. ఇంక మన హనుమాన్ చాలీసా గురించి ఇందా చెప్పాను కదా, ఆ 40 రోజులు పడుతుంది. ఆ శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసతో మనము అనుసంధానం అవ్వడం అనమాట. దానికి 40 రోజులు పడుతుంది. ఇలా కూర్చోగానే అలాగ రావడానికి మనం సత్యయుగంలో లేము. మన యుగంలో మనుషులు ఎలా ఉండేవారో అలా ఇప్పుడు మన బర్త్స్ అలా లేవు.
ఇక్కడ కలియుగానికి రిలేటెడ్గా ఉన్న జన్మలు ఇవి. సో ఇలా కూర్చోగానే, ఇలా పొద్దున కూర్చోగానే అలాగ మహిమలు వచ్చారంటే జరగదు అలా. అంత ప్యూర్ ఎనర్జీస్ అయ్యి ఉంటే జరగొచ్చేమో. అది ఎప్పటి మాట? ఆ సత్యయుగంలో అప్పుడు అలా ఉన్నారు. కలియుగానికి వచ్చేసరికి ఇప్పుడున్న జన్మలు వేరు. ఇక్కడ మనం సాధించుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మన గోల్ డిఫరెంట్. కాబట్టి అది జీవితం ఎప్పుడూ అత్యంత సమృద్ధివంతంగా ఉండాలి. జీవితం ఎప్పుడూ కూడా నిస్సారంగా ఉండకూడదు. జీవితం ఎల్లప్పుడూ ఆనంద జలధారల్లో తడుస్తూ ఉండాలి. ఆత్మానంద జలధారల్లో, ధారల్లో ఎప్పుడూ కూడా పరితప్తమై ఉండాలి జీవితము. చూసారా? ఆత్మానంద జలధారల్లో, భోగధారల్లో, భోగము అంటే మన ప్రాపంచికంగా ఉండే భోగం కాదు. మందు కొట్టడము, మందు ముక్క మగువ ఇట్లాంటి భోగాలు కావు. లేదంటే లగ్జూరియస్గా జీవించడము, కార్లు, ఇల్లులు, ఆ భోగాలు కాదు. ఇక్కడ భోగం ఏంటంటే ఆత్మానంద భోగం గురించి మాట్లాడుతున్నారు. అది సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్. ఎక్కడుంది దేవుని రాజ్యము అంటే అని అడిగారట ఎవరు. ఆయన వెంటనే చెప్పారట, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని. అది మన లోపలే ఉంది అని జీసస్ గారు చెప్పారు. మరి ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే మనం కళ్ళు తెరిచి మిటకరించి బయటికి చూడకూడదు. కళ్ళు మూసుకోవాలి. కాళ్లను ఏ బెతలహేమకో, జెరూసలేముకో, మక్కా మసీదుకో తీసుకెళ్ళకూడదు. కాళ్ళు ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలి. చేతులు కట్టేసుకోవాలి. ఈ శరీరంతో చేసే చర్యలన్నీ కట్టేసుకుని ఇక మనసు యొక్క చర్యలను మనము యొక్క చర్యలను శరీరంతో చేసే చర్యలన్నీ కట్టేసుకొని మనసు యొక్క చర్యలను నిరోధించాలి. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అన్నారట. అంటే ఏంటంటే మన ధ్యానం కోసం మనం ఎలాగైతే ఎలా కూర్చుంటామో వెన్నెముక నిటారుగా పెట్టి 2 చేతులు కూడా బ్రహ్మముద్ర కానీ వేళ్ళల్లో వేలు దూర్చుకుని కానీ మనం ఎలాగైతే చేతులు కట్టుకొని కూర్చుంటాం. బుద్ధుడు కూడా అలాగే కూర్చుంటాడు. బుద్ధుడు కూడా ఎలా కూర్చుంటారు? చేతులు కట్టుకుని కూర్చుంటారు. కాళ్ళు 2 మడుచుకుని, కాళ్ళు కూడా 2 కట్టేసుకుని కూర్చుంటారు. బుద్ధుని యొక్క ఇది కూడా అలాగే ఉంటుంది. తర్వాత మనం అంతే తప్ప మనం అక్కడికి ఇక్కడ పరిగెట్టాల్సిన అదే మాటను జీసస్ తన మాటల్లో ఇలా చెప్పారు. కాళ్ళని ఏ బెత్తలహేమకో, జెరూసలేముకో, మక్కా మసీదుకో తీసుకెళ్ళకూడదు. అంటే ఈడికి ఆడికి పరిగెట్టకండి. కాళ్ళు ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలి. ఇక్కడ మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోండి. అక్కడికే మీ అప్పుడు కూర్చున్నప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అని జీసస్ తన మాటల్లో ఆనాడు వాళ్ళకి అలా చెప్పారనమాట. అది ఇప్పుడు మనం కూర్చునే పద్ధతి కూడా సేమ్ ఇదే విధంగా కూర్చుంటాము. సరే, మనం ఇక్కడికి ఆపుదాం మాస్టర్స్. తర్వాత ఆత్మరాజ్యం లోపల ఉంది అన్న మాటలు జీసస్ మాటలు ఏమిటో మనం చదువుదాం. ఓకే మాస్టర్స్. వెన్నెముకను నిఠారుగా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. అలాగే థాట్లెస్ స్టేట్, ఆలోచన రహిత స్థితిలో ఉండండి.